సమాజంలో కొందరు మగవాళ్ళు ప్రవర్తన అత్యంత హీనంగా తయారైంది. కామాంధులలా ప్రవర్తిస్తున్నారు. ఇక గుడి, బడి, బస్సు, ఆఫీస్ అనే తేడా లేకుండా వ్యవహరిస్తున్నారు. కేరళలో ఇలాంటి ఉదాంతం ఒకటి చోటు చేసుకుంది. బస్సులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఒక సోషల్ మీడియా మహిళా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తీసి మరీ ఆన్లైన్లో షేర్ చేయడం జరిగింది. సదరు వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలో ఏకంగా డీజీపీ స్థాయి అధికారి తన ఆఫీస్లోనే శృంగారం చేసి వీడియోలకి కెమెరాకి అడ్డంగా దొరికిపోయాడు. ఇక సస్పెన్షన్కి కూడా గురయ్యాడు. బస్సులో కావాలని చేశాడా లేదంటే పొరపాటున తగిలిందా అనేది పక్కన పెడితే అవమాన భారంతో దీపక్ అనే వ్యక్తి కన్ను మూశాడు. అయితే ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా కనిపిస్తోంది. బస్సులో కావాలని చేశాడా అనే దానికి ఆధారాలు స్పష్టంగా లేవు. కానీ ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావు వ్యవహారంలోనూ మహిళ తన ఇష్టంతోనే ప్రవర్తించినట్లుగా అర్థమవుతోంది. కానీ చేసిన ప్లేస్ సరైంది కాదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సరే, కారణం ఏదైనా ఈ రెండు ఇన్సిడెంట్లలో మగవారే బాధ్యులుగా మిగిలిపోయారు. ఈ అంశంపైన ఈరోజు మనం చర్చించబోతున్నాము. సో దీనికి సంబంధించి ఇంకొంచెం క్లియర్గా చెప్పడానికి హైకోర్టు అడ్వకేట్ అంబిక గారు ఈరోజు మనతో ఉన్నారు. అంబిక గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో చూసారు కదండి, ఒకటి కేరళ ఇన్సిడెంట్, ఇంకొకటి కర్ణాటకలో డీజీపీ చేసిన వ్యవహారం. ఈ రెండిట్లలోనూ రెండు తప్పులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మనం ఫస్ట్ మాట్లాడుకునే అంశం ఏంటి అంటే కేరళలో జరిగిన ఒక వీడియో, చిన్న క్లిప్పు చూసి దీపక్ అనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. సూసైడ్ చేసుకొని మరీ చనిపోయారు. సో దీన్ని అసలు ఎలా చూడాలి అంటే అమ్మాయికి రక్షణ ఉందా లేదా అన్నది పక్కకి పెడితే దాన్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సిన క్లిప్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఈరోజు ఒకతను మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. సో దీన్ని మనము చట్టపరంగా చూసుకున్నట్టయితే యాంగిల్లో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వితౌట్ పర్మిషన్ అంటే ఎఫ్ఐఆర్ మీరు రిజిస్టర్ చేయలేదు. ఇక్కడ పర్టికులర్లీ ఆ అమ్మాయి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం తప్పు అని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. కానీ ఆ ఎవిడెన్స్ యొక్క పరిధి కూడా ఇంకొకలాగా ఉండకూడదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కేసు ఫైల్ చేయడానికి ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్, దట్ ఈస్ ఓకే. స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసి ఛార్జ్ షీట్ అయ్యి ఆ తర్వాత కోర్టు మెట్లు ఎక్కి ఇంకా అప్పటికి కూడా నీకు న్యాయం దొరకలేదు అంటే దెన్ యూ కెన్ ఫైల్, ఇంకేదైనా చేయొచ్చు. దట్ ఈస్ అవర్ విష్. బికాస్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి అనేది ఒకటి ఉండేదేమో ఒక అమ్మాయికి సాకు. ఇక్కడ ఈ వీడియోలో మీరు క్లియర్ గా చూస్తే ఇట్ వాస్ కంప్లీట్లీ క్రౌడెడ్ బస్. ఓకే, క్రౌడెడ్ బస్ లో ఉన్నంత మాత్రాన ఇలాంటి చేస్తే ఈజ్ ఇట్ ఓకే అంటే అలా కాదు. ఆ వీడియోని డైరెక్ట్ గా ఎవిడెన్స్ గా పెట్టి ఒక ఎఫ్ఐఆర్ చేసి ఉంటే ఈ ఒక పర్సన్ లైఫ్ లాస్ అనేది ఉండదు కదండి. ఒక అమ్మాయిని కాపాడడం అనేది ఎంత ఇంపార్టెంటో ఒకటి నేను ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పాలి. లైఫ్ కి స్పెసిమెన్ జెండర్ ఉండదు. అమ్మాయిదైనా లైఫే, అబ్బాయిదైనా లైఫే. కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఎంత దారుణంగా పడుతుంది అనేది ఒక్కసారి ఆలోచించి ఉంటే ఆ అమ్మాయి నీట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించి కోర్ట్ ప్రొసీజర్ లీగల్ గా ఫాలో అయ్యి ఉంటే చాలా ప్రాపర్ గా ఉండేది. బట్ వితౌట్ పర్మిషన్ ఇలా చేయడం వల్లనే ఇప్పుడు ఆ పర్సన్ అనేది సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు కేసు మొత్తం ఆ అమ్మాయి మీదకి టర్న్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ సెక్షన్ కింద ఇప్పుడు ఆ అమ్మాయిని కస్టడీలో కూడా తీసుకున్నారు. సో అంబిక గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది అమ్మాయిలు కోర్టుల వెంట లేకపోతే పోలీస్ స్టేషన్స్ వెంట తిరిగితే న్యాయం జరగదేమో అని అనుకొని ఇలా చేస్తున్నారు. సో దీన్ని మనం సమర్థించవచ్చా? ఎందుకంటే చాలా రేప్ కేసెస్లలో కూడా మనం చూసుకున్నట్టయితే అది సంవత్సరాల వరకు సాగదీస్తూ ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల కూడా అమ్మాయి లైఫ్కి అదే ఆ కేసు ఆ అమ్మాయి లైఫ్లో ఉంది అని అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి షార్ట్ కట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో దీన్ని మనం నిజంగా ప్రోత్సహించవచ్చా, ప్రోత్సహించకూడదా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ లీగలీ. అది ఏండ్లు పట్టినా ఏది పట్టినా ఫైనల్ గా జడ్జిమెంట్ అనేది కోర్టులో వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి, అందరూ సోషల్ మీడియాలోకే వచ్చేసి అందరూ ఇలా తగులైనా ఇలా తీర్చండి అని చెప్పి డైరెక్ట్ గా సోషల్ మీడియాలోనే అందరూ చెప్పుకుందాం కదా. వై టు గో టు కోర్ట్ అండ్ ఆల్? ఇది ఎప్పుడు అయినా సరే ఫస్ట్ లీగల్ గా ఈ రియల్ వరల్డ్ లో చేయాలి. ఫస్ట్ ఏం కంప్లైంట్ చేసినా అక్కడ మీకు ఇంకేదైనా నష్టం కష్టం ఏదైనా వస్తే ఆ తర్వాత యూ కెన్ కమ్ టు ద సోషల్ మీడియా అండ్ అక్కడ ప్రొసీజర్ అవుతుంది. నాకు ఇక్కడ ఒక విషయం చాలా క్లారిటీగా తెలియాల్సింది ఏంటంటే, కోర్టు చుట్టూ తిరగాలి, మా పరువులు పోతాయి అని మాట్లాడుతున్న ఎవరికైనా సరే ఇలా సోషల్ మీడియాలో పెడితే పరువు పోదా? ఇట్స్ మై వెరీ స్ట్రైట్ క్వశ్చన్. ఏదైనా ఒకటే, ఇది ఇంకా దారుణం. ఈ కేరళలో కొచ్చికోడి సంథింగ్ ఒక విలేజ్ లో జరిగింది ఇష్యూ. అక్కడే పోలీస్ స్టేషన్ లో పెడితే అక్కడ మాత్రమే తెలిసేదేమో ఒకవేళ. ఇప్పుడు ఈ ఒక్క వీడియో వల్ల అది ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఆయన మీద ఏమీ జరగలేదు.
పైగా ఆయన చనిపోవడం వల్ల ఈ అమ్మాయి మీద అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ అనేది ఒక పెద్ద నేరం ఆ అమ్మాయి మీద పడింది విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్. ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ అంటారండి. ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఇక్కడే కనిపిస్తుంది. ఇప్పుడు మీ స్క్రీన్ మనకి కనిపిస్తుంది, అదే ప్రైమా ఫేస్ ఎవిడెన్స్. మరి ఇప్పుడు ఆ ఎందుకు మహిళకు వై ఇప్పుడు ఆ మహిళకు ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉండొచ్చు? అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే ఒకరిని ప్రేరేపించి వాళ్ళ చావుకి మనం కారణం అవుతే దాన్ని అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని అంటారండి. అంటే వాళ్ళని ఆ వ్యక్తిని ఏ రకంగా అయినా సరే మన వల్ల ఏమైనా జరిగింది అంటే అది అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద అది తీసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ నాట్ లెస్ దాన్ ఎ మర్డర్. చెప్పాలంటే నా వరకు అయితే ఇట్ ఈస్ అ సోషల్ మీడియా జడ్జిమెంటల్ మైండ్ సెట్ కి జరిగిన మర్డర్. ఐ సో క్లియర్లీ స్టేట్. సో ఇప్పుడు ఈ ఆన్లైన్లో ఏదైతే వీడియో అప్లోడ్ చేయడం జరిగిందో దాని తర్వాత చాలామంది ఈ వ్యక్తిని దీపక్ అనే వ్యక్తిని క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే నువ్వు తప్పు చేసావు అని డైరెక్ట్గా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అంటే దీనివల్లే అతను సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ వచ్చాయా? మేడం నేను ఒకటి చెప్తాను చాలా క్లియర్ గా. కొంతమంది సొసైటీ కోసమే బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ మీరు ఒకవేళ ఆయన ఏజ్ అది చూసినా ఈ మస్ట్ బి అరౌండ్ 40-45 ఇయర్స్ ఉంటాయి ఆయనకి. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక పెళ్ళై ఇంట్లో వైఫ్ ఉండి ఒక చిన్న పిల్లలు ఉండి ఒక ఫాదర్, ఒక సన్, ఒక హస్బెండ్ రోల్ ఆయన ప్లే చేసుకుంటున్నారు. ఆ తప్ప ఆయనది ఉందో లేదో అనేది ఇంకా నిర్ధారణ జరగకముందే సోషల్ మీడియాలో ఉండే సో కాల్డ్ పీపుల్ అందరు వచ్చేసి ఆయన మీద ఇంత హేట్ చూపిస్తే ఆయన ఎంతమందికి అని సమాధానం చెప్తారండి? కేరళలో ఒకటే కాదు కదా, ఇది ఏపీకి వచ్చింది, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆల్ ఓవర్ ఇండియా అంతా స్ప్రెడ్ అయింది, అవుట్ సైడ్ ఇండియా కూడా పోయింది. జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఇమాజిన్ చేయండి. ఆయన ఇందులో పోనీ అక్విటాలు కాదు అలా అని చెప్పి ఆయన గిల్టీ ప్రూవెన్ కాదు, రెండూ కాదు. జస్ట్ బికాస్ ఒక సోషల్ మీడియాలో ఎవరో ఫేమస్ అవ్వడానికో లేకపోతే ఇంకేదో జరగడానికో ఇది బయటికి రావడం వల్ల ఆయన ఇప్పుడు ఈ ప్రపంచం ముందు ఆయన ఒక సెక్షువల్లీ ఏమంటారు ఎక్స్ప్లోయిట్ చేసే పర్సన్ లాగా ఆయన ముద్ర పడింది. ఎలా బ్రతుకుతారండి పాపం? అంత వీక్ మైండ్ సెట్ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఆయన ట్రమటైజ్ అయిపోయి సూసైడ్ చేసుకున్నారు ఆయన. సో దీపక్ అనే వ్యక్తి ఇలాంటి ఇష్యూ మీద సూసైడ్ చేసుకొని మరి చనిపోవడం జరిగింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. బట్ ఇప్పుడు కేరళలో చూసుకున్నట్టయితే చాలామంది అంటే పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లేకపోతే బస్సెస్ ఎక్కినప్పుడు అమ్మాయిల పక్కన కూర్చోవాలి అంటే అది భయపడటం వేరు. బట్ ఇంకొంచెం సర్కాస్టిక్గా అమ్మాయిల పక్కన కూర్చోవలసి వస్తే కార్డ్బోర్డ్స్ పెట్టుకొని మరి కూర్చుంటున్నారు. సో దానిపైన ఏమంటారు? ఐ సీరియస్లీ డోంట్ వాంట్ టు జడ్జ్ దిస్ థింగ్. బట్ నేను ఒక మాట క్లారిటీగా చెప్తాను. ఒక అమ్మాయికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇంకొంతమంది అమ్మాయిలు దానికి తోడయి ఆ అమ్మాయికి స్ట్రాంగ్ గా సపోర్టివ్ గా నిలబడతారు. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటే ఇలా జరిగింది, ఆ విక్టిమ్ కి న్యాయం జరగాలని రోడ్ మీదకి రావడం ఇది ఓకే. ఇక్కడ ఏమైపోయిందంటే ఎవ్రీథింగ్ బికేమ్ వెరీ కామెడీ దీస్ డేస్. ఒక మనిషి చావు కామెడీయే, ఒక మనిషి మీద అక్యూజేషన్ కామెడీయే, ఏం జరిగినా కామెడీయోనో సర్కాస్టిక్ వేలోనో చూపించుకోవాలనుకుంటారు కానీ ప్రొటెస్ట్ చేయడానికి మాత్రం రారు. అది ప్రాబ్లం ఇక్కడే వస్తుంది మేడం. మెన్ కి చాలా తక్కువ మంది ఉన్నారు యాక్టివిటీస్ నాకు అర్థమైనంత వరకు. అంటే వాట్ ఎవర్ విసే లైక్ మేల్ డామినెంట్ సొసైటీ అనండి, ఇంకా 100 చెప్పండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను చూసినంత వరకు అయితే ఇది సర్కాస్టిక్ వేలో ప్రొబావేట్ అవుతోంది కానీ జస్టిస్ వైపు చాలా తక్కువ వెళ్తుంది. యు విల్ నాట్ ఈవెన్ బిలీవ్ మీ ఇఫ్ ఐ సే దిస్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మూటల్ ముందర ఏడుస్తున్న వీడియోస్ అవి టీవీ ఛానల్స్ లో అది ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం కదండి. దాని కింద వచ్చిన కామెంట్స్ కూడా, ఏ నువ్వు స్ట్రాంగ్ అయితే ఫైట్ చేయాలి కదా, ఏ నీ తప్పు లేకపోతే ఫైట్ చేయాలి, ఇది కూడా వీళ్ళే చెప్తారు. నీ తప్పలేదు కదా నువ్వు ఫైట్ చేయి లేదా చచ్చిపో, ఇది కూడా వీళ్ళే చెప్పేస్తారు. ప్రతిదీ జడ్జిమెంట్ ఇక్కడే వచ్చేస్తే ఇంకా కోర్టు ఎందుకు, ఇంత పెద్ద లీగల్ సిస్టమ్ ఎందుకు, ఇన్నేళ్ల బట్టి జరుగుతున్న ఈ కేసులు, ఈ జడ్జిమెంటల్ ఇష్యూస్ ఇవన్నీ ఎందుకండి అసలు నాకు అర్థం కాదు. ఈ మీడియా ట్రయల్స్ లోనూ సోషల్ మీడియా ట్రయల్స్ లోనూ అన్ని గడిచిపోయే కాడికైతే చాలా తప్పు జరిగింది మేడం ఇక్కడ. ఆయన అక్విటాల్ అని కాదు, ఆయన గిల్టీ ప్రూవెన్ అని కాదు, అది రెండిట్లో ఏది తెలియకుండానే ఆయన ఇప్పుడు ఇంకొక అమ్మాయిని అక్యూజ్డ్ చేసి వెళ్ళిపోయారు. ఇది నిజం, ఇదే నిజం. సో నెక్స్ట్ ఈ డీజీపీ వ్యవహారం ఏదైతే ఉందో సో అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా నడుస్తోంది. సో దాన్ని ఏమంటారు? అంటే ఒక ఆఫీస్లో ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని మరి అలాంటి రాసలీలలు చేయడం చట్టపరంగా దీన్ని ఎలా చూడాలి, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉండొచ్చు? మేడం నేను ఇక్కడ ఒక విషయం చాలా క్లారిటీగా చెప్తాను. డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఎప్పుడైనా సరే అరైజ్ అయితే మనకు కనిపించినంత ఈజీగా ఉండదు.
సి అది నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఇక్కడ ఇంకో విషయం నేను చాలా క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు ఏదైతే మనం ఈ వీడియోస్ చూస్తున్నామో సోషల్ మీడియాలో డీజీపీకి సంబంధించినవే కానీ, అక్కడ ఉన్నది ఒక ఉమెన్. ఓకే, తను ఒక కాంప్రమైజింగ్ పొజిషన్ లో ఉంది, బట్ ఇన్ ఎ వెరీ రాంగ్ ప్లేస్. ఐ కెన్ గెట్ దట్ వెరీ ఈజీలీ. కానీ అలాంటి వీడియోస్ కూడా ఉమెన్ యొక్క అబ్సీనిటీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అది షేర్ జరగకూడదు మేడం, అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ వాస్ బ్లర్డ్. లీగల్ గా చెప్తున్నాను నేను. ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది ఆయన డిపిఏ అంటున్నారు, ఫేక్ అంటున్నారు. అది ఫేకా నిజమా ఫోరెన్సిక్ తెలుస్తుంది. బట్ ఇంతలోనే కర్ణాటక సీఎం చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారండి. అదేంటంటే ఈ షుడ్ బి సస్పెండెడ్. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఆయన వర్క్ నుంచి కూడా డిటెనేషన్ చేశారు. అండ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఉంటాయి ఈ వీడియోస్ మీద, ఎంక్వైరీస్ జరుగుతాయి. ఎవ్రీథింగ్ విల్ గో యాజ్ పర్ దిస్. ఇప్పుడు చూడండి, ఆయన పవర్ ని మిస్యూజ్ చేశారో లేదో కూడా ఇక్కడ ఇంకా తెలియదు మనకి. సి, ఆ ఉమెన్ ఆవిడంతటా ఆవిడ రావడమో కాంప్రమైజింగ్ పొజిషన్స్ లో ఉండడమో ఇట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. ఇక్కడ పెద్ద డీల్ ఏంటంటే ఆ పవర్ యూజ్ చేసుకొని ఆవిడ్ని లొంగ తీసుకున్నారా, లేకపోతే ఏదైనా ఒక వర్క్ కోసం వచ్చిన ఆవిడ్ని ఇలా చేశారా, ఇంకా ఇవన్నీ చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ బేస్ చేసిన తర్వాతనే మనం సెక్షన్స్ దీంట్లో ఇన్వోక్ చేయడానికి అవకాశం ఉంటుందండి.